నేను ఈ కొడవలితో ఈ పాలకూరని కట్ చేయబోతున్నాను. చూడండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడ పాలకూరని కట్ చేశాను. ఇదంతా ఎక్కడ ఏంటో చూద్దాం రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాపుడ్ ఆనియన్స్. నేను ఇంకా ఎక్కడికి వచ్చానంటే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఫామ్కి వచ్చాను. ఇది మొత్తం కూడా ఆకుకూరల ఫామ్. నేను ఇదంతా మీకు చూపించబోతున్నాను. ఈ టైంలో ఎవరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దండి. ఇక్కడ ఉన్న ఈ బుట్టలు ఇవన్నీ వీటితో వీళ్ళు ఈ ఆకుకూరల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మంచి వాటర్ని ఆకుకూరలలోకి ఈ ఫామ్లోకి పంపిస్తున్నారు. మనకి బయట ఆకుకూరలు ఏంటంటే వాటర్ మంచివి లేకుండా ఏది డ్రైనేజ్ వాటర్తో పండిస్తున్నారు అనే ఒక అది కూడా ఉంది కదా. ఇక్కడ అలా కాదు. ఇది ఫామ్ మొత్తం కూడా ఆకుకూరల ఫామ్. ఫ్రెష్ వాటర్ని వాళ్ళు పంపిస్తున్నారు. ఈ ఫామ్ అనేది నాకు మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, నియర్ బై ఉంటుంది. సో మేము ఆకుకూరల కోసం ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాము. సో ఈ టైంలో ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దండి. స్టే హోమ్, స్టే సేఫ్. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎవరు లేరు, జస్ట్ ఫామ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ అంటే మనము చుట్టుపక్కన మాత్రం ఎవరు ఉండరు కాబట్టి నేను ఇక్కడ వీడియో తీశాను. సో నేను మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు మీరు బయటికి వెళ్ళొద్దు. ఈ చూడండి, ఇక్కడ నుంచి వాటర్ ఇలా వాళ్ళు పంపిస్తున్నారు. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ దాన్ని మేము వాటర్ని ఆపేసి ఇంకొక సైడ్కి అది మళ్ళీ ఇస్తున్నారు. తను మా బాబు. లుక్ 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 ఎంతో స్వీట్గా ఉన్నాడు కదా. వాడు కూడా నేను చెప్తానని చెప్పేసి చెప్పాడు. అండ్ ఇదంతా కూడా పాలకూర. మా వాడు చూపించినట్టు స్పినాచ్ కర్రీ. యాక్చువల్గా రీసెంట్గానే తీసేశారు, అందుకనే చిన్న చిన్నగా ఉన్నాయన్నీ. ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తున్నాయి. మనకు తెలుసు కదా ఆకుకూరల్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో, ఎలా ఉంటాయో. డైలీ మనం ఆకుకూరల్ని తీసుకోవాలి. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఆకుకూరలు అనేది కంపల్సరీ అయిపోయింది. ఈ వేలో కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది కదా పాలకూర. నేను ఇక్కడ నుంచి పాలకూర తెచ్చి పకోడీలు చాలా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాను ఈ పాలకూరతో. ఎలాగైనా మా పిల్లలు తినేలా చేస్తాను. ఇదంతా కూడా కొయ్యకూర, కొయ్య తోటకూర అని కూడా అంటారు. తోటకూర వేరే, కొయ్య తోటకూర వేరే. నేను ఇక్కడ కొడవలతో కట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక్కోసారి ఇలా నేనే కట్ చేసుకొని తీసుకొచ్చుకుంటాను ఇంటికి. ఎంతో థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది తోటలో కట్ చేయడం వల్ల. మనం మన ఇంట్లో కట్ చేసుకుంటాం కానీ ఇలా ఫామ్లో కట్ చేయడం అంటే అదొక థ్రిల్లింగే. చిన్న కొడవలతో అలా చూడండి, వీళ్ళు ఎలా కట్ చేసి ఎలా థ్రెడ్స్ చేస్తున్నారు. ఎంతో ఫాస్ట్గా చేసేస్తారండి వీళ్ళు. వీళ్ళు మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి ఈవినింగ్ 6:30, 7 వరకు ఇవి కడుతూనే ఉంటారు. ఇక్కడ ఈ పాలకూర, కొయ్య తోటకూర అండ్ గంగబాయిల కూర ఇప్పటివరకు అయితే పండిస్తున్నారు. ఈ ఫామ్లో ఉన్నాయి. తను చెప్తుంది నాకు ఇక్కడ పాములు కూడా తిరుగుతుంటాయి, పక్క నుంచే వెళ్ళిపోతుంటాయి అని చెప్పేసి. ఇదంతా కూడా కొయ్య తోటకూర. ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. ఈ కొయ్య తోటకూర కూడా చాలా 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 మంచిదండి.
ఇది కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు, పప్పుతో ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు చెప్పిన మెథడ్లో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చేద్దాం అనుకుంటున్నాను. పప్పుతో ఫ్రై అనేది వీళ్ళు చెప్పారు. అది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందని చెప్పారు. చూద్దామని ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. మీకు చూపిస్తాను వీలుంటే. ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఈ కొయ్య తోటకూర. మనకందరికీ తెలుసు ఇందులో ఎన్ని విటమిన్స్ ఉంటాయో, ఈ ఆకుకూరలో ఫైబర్ ఉంటుందని, చాలా విటమిన్స్ ఉంటాయని మనకు తెలుసు. సో మీరు ఆకుకూరలు డైలీ తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతుందంట. అండ్ ఇక్కడ విటమిన్ ఏ, కే చాలా 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 విటమిన్స్ ఉంటాయి. సో డైలీ కాకపోయినా వీక్లీ 3 times ఆకుకూరలు తినడానికి ట్రై చేయాలి. పిల్లలకు కూడా మనం ఆకుకూరలు అనేది బాగా అలవాటు చేయాలి. బ్లడ్ ప్రెషర్ కూడా రాకుండా చూస్తుంది, కొలెస్ట్రాల్ ఉండదు, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. వైటమిన్ ఏ, వైటమిన్ కే మాత్రం చాలా పుష్కలంగా ఉంటుందని చెప్తున్నారు. ఫైబర్ కూడా ఉంటుంది, మనకు అది తెలుసు. సో మీరు కంపల్సరీ మన డైట్లో ఈ ఆకుకూరలు అనేది ఒక భాగంగా చేసుకోవాలి. ఇదంతా కూడా కొయ్య తోటకూర. ఇది అంతా కొద్దిగా పెరిగిపోయిందంట, అంటే పాడైపోయిందంట, ఇంకా అది అమ్మరంట. పైన ఇలా పూలలాగా వచ్చాయి కదా, అది ఇంకా అమ్మరంట. అటు సైడ్ మొత్తం కనిపిస్తుంది కదా, అదంతా కూడా మంచిగా ఉంది. ఇక్కడ కొద్ది భాగం మాత్రం పూర్తిగా ఎక్కువ పండిపోయిందంట. సో దాన్ని కట్ చేస్తున్నారు. చూడండి ఎంత గట్టిగా కట్ చేస్తున్నాను. ఇది చాలా స్ట్రాంగ్ అయిపోయాయి ఇవి. మామూలుగా అయితే చాలా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసి అమ్మేస్తుంటారు. కరివేపాకు చెట్టు, ఈ ఫామ్లో కరివేపాకు చెట్టు ఉంది. చెట్లు చాలా ఉన్నాయి. మేము మామూలుగా వెళ్ళినప్పుడల్లా ఇవి కరివేపాకు కూడా ఇక్కడే తీసుకొని వస్తుంటాము. ఇంతకుముందు ఫస్ట్లో మనకి మునక్కాయ చెట్టు కూడా కనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని అక్కడక్కడ చెట్లు చాలా ఉన్నాయి. ఎంతో ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు. సో నేను కలెక్ట్ చేసుకుంటున్నాను కొంచెం మా ఇంటి కోసం. మొన్నటిదాకా ఈ క్యాబేజీ ఫామ్ అనేది బాగుండేది. నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను. చూడండి మా బాబు చూపిస్తున్నాడు క్యాబేజీ ఫామ్ని. ఎంత బాగుందో కదా క్యాబేజీ ఫామ్. ఇప్పుడు ఏంటంటే ఇదంతా తీసేశారు. ఇదంతా క్లీన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏదైనా పంట వేస్తారట. క్లీన్ అయిపోయింది. ఇక్కడ నేను ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఈ కొయ్యగూరని హాట్ వాటర్లో వేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టుగా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. అక్కడ కోసిన ఆంటీ వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు కదా, ఒకసారి మనం ఇప్పుడు ఇక్కడ ట్రై చేసి చూద్దాం. ఇది నేనేంటంటే వాటర్ని మరిగించుకొని ఆ హాట్ వాటర్లో ఈ కొయ్యగూరని అంతా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పుని తీసుకొని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్ వరకు ఉడికించుకోవాలి. క్వాంటిటీ ఎలా అంటే మనకి ఆకుకూర ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే సేమ్ క్వాంటిటీలో మనం పప్పుని తీసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇది మీరు ఈ కందిపప్పుకు బదులుగా పెసరపప్పుతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కందిపప్పుని తీసుకున్నాను. స్టవ్ పై ప్యాన్ ఉంచుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఫ్రై అయినప్పుడు ఎప్పుడైనా ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది కదా. ఇక్కడ నేను ఆవాలు యాడ్ చేశాను, జీరా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ని మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు
అల్లం యాడ్ చేసుకుంటున్నాను అండ్ కరివేపాకు యాడ్ చేశాను. ఇదేంటంటే మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లంని యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ అల్లం అనేది పచ్చివాసన రాకుండా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలియబెడుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా హాట్ వాటర్లో ఉంచుకున్న కొయ్యగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ని గట్టిగా పిండి వేసి పక్కకు తీసేసి తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ అయితే రానివ్వద్దు. వాటర్ లేకుండా ఈ కూరనంతా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దీనిపై ఒక మూతను ఉంచి ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత దీన్ని అంతా బాగా కలియబెట్టుకోవాలి. మనం ఇందులోనే కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కూర మళ్ళీ పప్పును యాడ్ చేస్తాం కాబట్టి దానికి తగినట్టుగా కారం, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారంని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మరొకసారి బాగా కలియబెట్టి మరొకసారి మూతను ఉంచి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కారం అదంతా వేసాం కదా, అదంతా కర్రీకి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కూరంతా బాగా ఉడికిపోవాలి. మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే పప్పును ఉడికించుకొని ఉంచుకున్నాం కాబట్టి ఈ కూరని వీలైనంత మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది. సేమ్ క్వాంటిటీలో ఉంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కూర ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కర్రీ. ఇది మనకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.